హాయ్ హలో దోస్తులు ఎట్లున్నారు? మళ్ళీ ఒక వంటతో మీ ముందుకు వచ్చేసా. ఈరోజు సండే అలా ఖాళీగా ఉండి అబ్బా రీల్స్ చూస్తుంటే అన్నీ వంటలే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. హాస్టల్లో ఉన్నప్పుడే ఇలా అనిపిస్తుందా? ఏమో ఆకలిస్తున్నప్పుడే ఆ ఆత్మారాముడు శాంతించడం అన్నట్టు ఏ రూల్స్ చూసినా తిండే గుర్తొస్తుంది. ఇంకేం చేయాలి, ప్రాన్స్ కర్రీ చేసుకుందామని మొదలుపెట్టాం. ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుని బాగా మగ్గనిచ్చి అవి మగ్గిన తర్వాత టమాటాస్ వేసుకుని మనం రొయ్యలను తెచ్చుకొని రొయ్యలను నీట్గా క్లీన్ చేసుకొని అందులో మనకు తగిలిన మసాలాలన్నీ వేసేసి దొరుకుతాయి, మన హాస్టల్లో ఉన్నప్పుడు దొరుకుతాయి కదా, వేసేసి దాన్ని మ్యారినేట్ చేసుకుని కర్డ్ వేసుకొని మ్యారినేట్ చేసుకున్నాం. దాన్ని పక్కన పెట్టి కాసేపు ఫ్రిడ్జ్లో వచ్చి మళ్ళీ తీసి ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసిన తర్వాత నోరు చచ్చిపడిపోయిన నాలుకంతా మళ్ళీ జివ్వుమనేలాగా కారం, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా మిక్స్ చేస్తున్నప్పుడు వచ్చిందిరా సామి స్మెల్, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. మళ్ళీ అందులో కొంచెం వాటర్ వేసుకొని దాన్ని కాస్త మంచిగా మగ్గనిచ్చిన తర్వాత దీనికి కాంబినేషన్ చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్. దీనికి ముందు మేము ఇంకో ప్రయోగం చేసాం తెలుసా? ఇదే రైస్ కుక్కర్లో ఎగ్ బిర్యానీ చేసాం మేము. ఎగ్ బిర్యానీ చేసుకొని దీనికి కాంబినేషన్ రొయ్యల కూర పెట్టుకొని తిన్నాము. అబ్బబ్బబ్బా, ఇదివరకు మా ఇంట్లో మా అమ్మమ్మ చేసేది ఆ టేస్ట్ గుర్తొచ్చింది. లాస్ట్లో కొత్తిమీర వేస్తే వచ్చే స్మెల్ ఉంటుంది చూడండి, అమోఘం. మంచిగా రొయ్యలు ఉడికినాయి. ఇదిగోండి నేను చెప్పిన మీ బిర్యానీ చూడ్డానికి అబ్బబ్బబ్బా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.